ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 5 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇస్తాకు ఒప్పుకోలే. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 5 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 కోట్లు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్ట మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. ఫస్ట్ పేజ్ మరి ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. సరే దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది, ఇది కూడా కొట్టండి. ఈ పేజీ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా, కాలమ్స్ ఉన్నది, కాలమ్స్ ఉన్నదండి. కాలమ్స్ ఉన్న క్యూఆర్ కోడ్ కొట్టండి. వచ్చింది కదా, ఓపెన్ అయిందిగా. సరే ఇది కొట్టండి అండి. కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ప్రతి పొలానికి మ్యాప్తో పాటు 8
రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చినాయి కదా, దాని వివరాలు. ఇక మ్యాప్ కూడా కొట్టండి, మ్యాప్ దగ్గర క్యూఆర్ కోడ్ కొట్టండి. మ్యాప్ దగ్గర చూడు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తాయి. మ్యాప్ దగ్గర ఇది బొమ్మ. మ్యాప్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నంబర్స్ ఉన్నాయా? లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం. దీంట్లో ఏమొస్తుంది? ఇది కొట్టండి, ఫస్ట్ పేజీ. ఫస్ట్ పేజీలో క్యూఆర్ కోడ్ కొట్టండి. అదే కదా వచ్చింది, మీ పుస్తకం తెరిస్తే అదే వచ్చింది. పోతే మ్యాప్ ఉన్న చోట కొడదాం. మ్యాప్ ఉన్న చోట కొట్టండి. ఇది ఆ ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట, ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట కొట్టండి ఫోన్లో. మొత్తం మ్యాప్ వచ్చింది. పొలానికి దారి చూపిస్తాను అడిగినాడు గూగుల్ మ్యాప్స్, అది కూడా కొట్టండి. గూగుల్ మ్యాప్స్ కి లింక్ అవుతుంది కదా, అది కూడా కొట్టండి. పొలానికి దారి చూపిస్తున్నాను అడిగా, దారి చూపించండి. మనం కూడా పొలానికి దారి చూపిస్తుందండి. ఆ పొలానికి దారి చూపించింది. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? మీరు ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికైనా ఒక్క రైతుకి పాస్ పుస్తకం ఇచ్చారా? ఇచ్చారా అన్నా? ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారో ఈ పాస్ పుస్తకాలే, ఈ పాస్ పుస్తకం తీసుకుని ఈ కొత్త పుస్తకం ఇచ్చారు. జగన్ గారు ఎక్కడైతే సర్వే పూర్తి చేశాడో ఆ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే జగన్ గారు పొందుపరిచినటువంటి ఈ రేఖాంశాలు అక్షాంశాలు ఈ కోఆర్డినేట్స్ వాడుకుని మీరు మళ్లీ కొత్త పుస్తకం ఒకటి ప్రింట్ చేసి దీంట్లో ఉన్న అంశాలనే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ లో ఏం చేశారు? ఒక సరిహద్దుకి గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేశారు. క్యూఆర్ కోడ్ లో ఇంకొక అంశం కలిపారు. ఆ క్యూఆర్ కోడ్ లో ఏం చేశారు? ఇంకొక అంశం కలిపి అది మ్యాప్ లోకి వెళ్ళేట్టు చూపించారు. మొత్తం వాడుకున్నదంతా జగన్ గారు చేసిన సర్వే కదా. జగన్ గారు చేసిన సర్వే తప్పితే మీరేం కొత్తగా చేశారని అడుగుతున్నాను. జగన్ గారు ఫోటో తీశారు, ముందు వెనక జగన్ గారు ఫోటో తీసేశారు, ఇంతే కదా. ముందు వెనక జగన్ గారు ఫోటో తీశారు. నేను మళ్లీ చెప్తున్నా, మొన్న చెప్పాను మళ్లీ చెప్తున్నాను. ఆయన పెద్దగా మాట్లాడుతున్నాడు. మీరు రెవెన్యూ మినిస్టర్ గారు కదా, రెవెన్యూ మినిస్టర్ గారు కదా, మీరు
అసలు రెవెన్యూ గురించి మీకు ఏం తెలుసు, సర్వే గురించి ఏం తెలుసు అని అడుగుతున్నాను. ఏం తెలుసు? 1802లో మొట్టమొదటి సర్వే అయింది భారతదేశంలో. 1802లో మొదటి సర్వే అయితే మళ్ళీ ఆ మొదటి సర్వే అయినప్పుడు దాన్ని ఏం చేశారు? దాన్ని గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే, GTS, గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే అని చెప్పి GTS 1802లో సర్వే చేశారు, GTS పద్ధతిలో. 1802 తర్వాత మళ్ళీ ఎప్పుడయ్యా అంటే 1926లో మొదలుపెట్టి 1932లో మొన్నటిదాకా ఉన్నటువంటి సర్వే. ఇంకా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ